లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సాధన సాఫల్యత. అరిషడ్ వర్గాలు చెడు పనులుగా మారి మనస్సులో మరియు ప్రాణశక్తిలోనే కాకుండా భౌతిక శరీరంలో కూడా ముద్రలను ఏర్పరుస్తాయి. రెండవ ఆత్మ పరిశీలన తరగతిలో అరిషడ్ వర్గాలను సద్గుణాలుగా మార్చుకునే పద్ధతి గురించి చర్చించాము. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సాధన ప్రారంభించడానికి ముందు తర్వాత మీ భావోద్రేకాల మీద మీకెంత నియంత్రణ వచ్చిందో గమనించండి. ఇంకా ప్రయత్నించండి, విజయం మీదే. వారానికి ఒకరోజు, ఆదివారాల్లోనైనా లేదా నెలకొకసారి పౌర్ణమి రోజుల్లోనైనా మీకు అనుకూలంగా ఉన్న సమయంలో ఈ సాధనను క్రమబద్ధంగా చేయండి. 1 గంట కేటాయించండి. అర్ధగంట ధ్యానంలో, మిగిలిన అర్ధగంట ఆత్మ పరిశీలనలో మనస్సును తుర్యంలో కేంద్రీకరించి గడపండి. మీ ఆలోచనలను విశ్లేషించండి. మీ గుణాలను ఒకటొకటిగా విశ్లేషించండి. మీ అంతర్గత దోషాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే మార్గాలను వెతకండి. మీ అసమగ్రతలన్నిటినీ తొలగించుకోవడానికి స్వయం సలహాలను ఏర్పాటు చేసుకోండి. ధ్యాన సాధన, ఆత్మ పరిశీలన ద్వారా పొందిన మనోబలం మరియు బుద్ధి సూక్ష్మత మీకు మార్గదర్శనం చేసి మిమ్మల్ని అరిషడ్ వర్గాల నుండి మరియు వాటి దుష్ప్రభావాల నుండి కాపాడతాయి. ఆత్మ పరిశీలనలో ముందే ఉన్నటువంటి ముద్రలను పరిశీలించి సాధ్యమైనంత వరకు మీ పొరపాట్లను తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అలా జరగనప్పుడు మీ వలన బాధపడిన వారిని మానసికంగా క్షమాపణ కోరండి. వారు అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా దీవించండి. అపరాధ భావనతో కృంగిపోకండి, అది సంతోషాన్ని దూరం చేస్తుంది. పొరపాట్లు సరిదిద్దబడాలి. సరిదిద్దలేనటువంటి వాటి గురించి దుఃఖించి ప్రయోజనం లేదు. ధ్యానం చేయండి, ఆత్మ పరిశీలన చేయండి. అరిషడ్ వర్గాలను అధిగమించడానికి గట్టిగా ప్రయత్నించండి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.